వెల్కమ్ టు పీవీఆర్ లాజిక్స్. ఈరోజు మనం జనవరి 2024 నుంచి జూన్ 2024 వరకు 6 నెలలకు సంబంధించినటువంటి మొత్తం 1800 పైగా బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ క్విజ్కి ప్లే స్టోర్లో పీవీఆర్ లాజిక్స్ అనేటువంటి యాప్ని మీరు పొందగలరు. ఓకేనా? ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ 2024 విజేతగా క్రింది వారిలో ఎవరు నిలవడం జరిగింది? ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ విభాగంలో జాస్మిన్ పౌలిని, ఈమె ఇటలీ దేశస్థురాలు, ఈమె రన్నరప్ గా నిలవడం జరిగింది 2024 సంవత్సరంలో అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. జాస్మిన్ పౌలిని, ఈమె ఇటలీ దేశస్థురాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఇగా స్వియాటెక్, ఈమె 2024 సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ విన్నర్గా నిలవడం జరిగింది అనేటువంటి విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. ఈమె ఇప్పటి వరకు గ్రాండ్ స్లామ్ టైటిల్ని 4 సార్లు గెలుచుకోవడం జరిగింది. 2024 సంవత్సరంలో ఒకసారి గెలుచుకుంది, 2023 సంవత్సరంలో ఒకసారి గెలుచుకుంది, 2022 సంవత్సరంలో ఒకసారి గెలుచుకుంది, 2021 సంవత్సరంలో పోలాండ్ దేశస్థురాలైనటువంటి ఇగా స్వియాటిక్ 2024 సంవత్సరంలో ఫ్రెంచ్ విభాగంలో ఈమె గెలుచుకోవడం జరిగిందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆరియానా సబలెంకా 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ విభాగంలో ఈమె గెలుచుకోవడం జరిగిందనే విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దనే విషయం చాలా వరకు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మహిళల విభాగంలో ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2024 సంవత్సరంలో ఎవరు గెలుచుకున్నారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. అదేవిధంగా వరల్డ్ ఓషన్ డే సెలబ్రేటెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్? ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామనే విషయం మనం గుర్తుంచుకున్నట్టయితే మనకు మేజర్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే జూన్ 14 అనగానే వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే అనే విషయం మనం గుర్తుంచిన విషయం చాలా వరకు తెలుసు. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేగా మనం ప్రకటించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 20ని మనం ఏమని జరుపుకుంటామంటే వరల్డ్ రెఫ్యూజ్ డేగా మనం ప్రకటించుకోవడం జరుగుతుంది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం అని చెప్తాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ డిస్టర్బెన్స్ జూన్ 23ని మనం ఏం చెప్పుకుంటామంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా మనం ప్రకటించుకుంటామనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. బట్ అన్ని విషయాలు మనం గుర్తుంచుకున్న తర్వాత మిగిలిపోయిన ఆప్షన్ ఏంటంటే జూన్ 8వ తారీఖు నాటిని మనం వరల్డ్ ఓషన్ డేగా మనం జరుపుకుంటాం. జూన్ 8, 2024 నాటికి ఒక ఇతివృత్తం థీమ్ ఏంటంటే అవేకన్ న్యూ డెప్స్ గా మనం ప్రకటించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క థీమ్ను మనం ప్రకటించుకుంటున్నాం అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అదేవిధంగా మనం క్వశ్చన్ నెంబర్ 3 మనం చూసుకున్నట్టయితే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రస్తుతం మూడవసారి క్రింది ఏ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? భారతదేశానికి 18వ లోక్సభకి 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ నిలవడం జరిగింది. 18వ లోక్సభకి 15వ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఇతను 2001 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకి గుజరాత్ చీఫ్ మినిస్టర్గా కూడా ఇతను పనిచేయడం జరిగిందనే విషయం మనం మర్చిపోరాదు. గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఇతను పనిచేయడం జరిగింది.
గుజరాత్ చీఫ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2024 జూన్ 9వ తారీఖు నాడు ఈయన భారతదేశానికి 3వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. ఈయన మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 2014వ సంవత్సరం మే 26వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ఇతను ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనే విషయం మనం చాలా వరకు గుర్తుంచుకోవాలి. రెండవసారి ఇతను 2019వ సంవత్సరం మే 30వ తారీఖు నాడు రెండవసారి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. 2024 జూన్ 9వ తారీఖున ఇతను భారతదేశానికి 3 సార్లు ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగిందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారతదేశ ప్రధానమంత్రి ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందంటే 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను 2001వ సంవత్సరం నుంచి 2014వ సంవత్సరం వరకు గుజరాత్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగిందనే విషయం మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4 మనం చూసుకున్నట్టయితే భారత దిగ్బంత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడవసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించడం జరిగింది. అయితే జవహర్లాల్ నెహ్రూ కింది ఏ సంవత్సరంలో భారతదేశ ప్రధానిగా వ్యవహరించడం జరిగింది? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగం రచించక ముందు భారతదేశానికి మొట్టమొదటిసారిగా 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా భారతదేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగం రచించిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖు నాడుకి మనము భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందనే విషయం మనకు చాలా వరకు తెలుసు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అదేవిధంగా ఈ రోజు 1952వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి భారతదేశ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రెండవసారి 1957వ సంవత్సరంలో, మూడవసారి 1962వ సంవత్సరంలో భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన రాజ్యాంగం రచించిన తర్వాత 3 సార్లు ఇతను ప్రమాణ స్వీకారం చేసిండు. రాజ్యాంగం రచించక ముందు ఇతను ఒక్కసారి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రుల్లో అత్యధిక సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. రెండవ వ్యక్తి ఎవరంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం భారతదేశం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి గొప్ప విశిక్షణ లక్షణం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టినటువంటి ఏకైక వ్యక్తి. 1948 సెప్టెంబర్ 16వ తారీఖు నాడు ఇతని యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క బర్త్డే జన్మదిన సందర్భంగా జరుపుకుంటాం. భారతదేశానికి 15వ భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుంచుకోండి. భారతదేశానికి 15వ ప్రెసిడెంట్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే ద్రౌపది ముర్ము అనే విషయం గుర్తుంచుకోండి. భారతదేశం యొక్క లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఉత్పల్ కుమార్ సింగ్ వ్యవహరిస్తున్నారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. భారతదేశానికి 18వ లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఉత్పల్ కుమార్ సింగ్ వ్యవహరిస్తున్నారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారతదేశానికి రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే ప్రమోద్ చంద్ర మోడీ భారతదేశానికి రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. ఓకేనా? ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. మన ఛానల్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని కోర్సుల మీద 50% డిస్కౌంట్ కూడా మేము అప్లై చేయడం జరిగింది. మనం ప్లే స్టోర్లో PVR లాజిక్స్ అని టైప్ చేయొచ్చు, లేదంటే
మన యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో మన ఛానల్లో నుంచి మీరు ఎంఆర్పి రేట్ల మీద 50% డిస్కౌంట్ కూపన్ అప్లై చేసి మన కోర్సులు మనకు పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్. ఓకేనా? మీకు ఏమైనా ఈ ప్లే స్టోర్లో ఉన్నటువంటి యాప్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మాకు యాప్ నుంచి మాకు చాట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్.